హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నోటికి కమ్మగా అనిపించే నల్లగారం చేయబోతున్నాను. ఎలా చేయాలో చేసి చూపిస్తాను, ఓకేనా? అయితే ముందు నేను సింపుల్గా కొంచెం ఒక 1 మంత్కి నిల్వ ఉండేలా చేస్తున్నానండి. దానికోసం ముందు గుప్పెడి నిండా, కొంచెం టైట్గా ఉన్న గుప్పెడి నిండా వెండిమిరగాయలు తీసుకొని తొడలు తీయించేసి ఆయిల్లో వేయించాను, ఓకేనా? అవి వేయించి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత వేయించేసి పక్కన పెట్టేసుకొని ప్లేట్లో ధనియాలు, జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీ కాదు, కొంచెం ధనియాలు ఎక్కువ తీసుకోండి. జీలకర్ర కొంచెం తక్కువ తెలుస్తుంది కదా మీకు. 2 స్పూన్స్ జీలకర్ర తీసుకోండి, ఒక 5 టీ స్పూన్స్ ధనియాలు తీసుకోండి. అవి కూడా ఎర్రగా వేగిన తర్వాత చింతపండుని విడివిడిగా తీసుకోవాలండి. గింజలు తొక్కలు ఏమీ లేకుండా చక్కగా విడివిడిగా తీసేసుకొని అవి కూడా వేయించుకోవాలి. చింతపండు కూడా వేయించుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత అదే వేడిలో వేయించుకోండి. చింతపండు, కరివేపాకు అనేది సరిపోతుంది వేడి, లేదంటే చింతపండు మాడిపోయి గట్టిగా అయిపోతుంది. చక్కగా గోల్డెన్ బ్రౌన్ ఇలా వచ్చేలాగా చూడండి. సిమ్లో పెట్టి ఆపేసి వేయించుతున్నాం కాబట్టి ఇలా గట్టిగా కరకరలాడుతూ బాగుంటుంది. కరివేపాకు చూసారా చక్కగా ఎర్రగా అది కూడా వేగిపోతుంది. కరివేపాకు కూడా వేయిస్తే ఏంటంటే బూజు రాదు, ఓకేనా? చక్కగా ఇలా పట్టుకుంటే కరివేపాకు కూడా అలా స్మాష్ అవ్వాలన్నమాట. అలా అయితే చక్కగా నిల్వ ఉంటుంది కారం. ఈ కరివేపాకు కూడా వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజు, మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను, చక్కగా ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ముందుగా చక్కగా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది నల్లగారం. నాకు తెలిసి నేను ఎక్కువ రోట్లోనే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఏదైనా చట్నీలైనా ఏది చేసినా కూడా రోట్లోనే బాగుంటుందని టేస్ట్, రోట్లోనే చేస్తాను. మీకు ఖాళీగా ఉంటే ట్రై చేయండి, ఓకేనా? ఎండుమిరగాయలను తీసుకొని ఫస్ట్ సాల్ట్ వేసుకొని చక్కగా కచ్చాబచ్చిగా చక్కగా మెత్తగా నలిగేలాగా దంచుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా దంచుకోండి. ఇలా అవి దంచిన తర్వాత ధనియాలు, జీలకర్ర, చింతపండు ఉన్నాయి కదా వేయించినవి, అవి కూడా చక్కగా రోట్లో వేసుకొని శుభ్రంగా దంచుకుందాము. కచ్చాబచ్చిగా లేకుండా కొంచెం నీట్గా దంచుకుందాం. అవన్నీ నలిగేలాగా అవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా చక్కగా దంచుకుందాం. దీని తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి శుభ్రంగా చూడండి ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో. చక్కగా దంచేసాము. చక్కగా ఒక డబ్బాలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అయితే ఆ రోల్లో కొంచెం కారం ఉంది కదా, మా అమ్మమ్మ ఇలా చేసి పెట్టేదనమాట, రోట్లో అన్నం కలిపేసేసి. సో అది గుర్తొచ్చి మా వారికి కూడా నేను పెట్టాను. ఘాట్ అయితే అద్దరిపోయింది, టేస్ట్ కూడా అద్దరిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.